హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకం, దాని విశ్లేషణ పంచుకుంటానండి. వేదమూలం ఇదం బ్రహ్మం, భార్యామూలం ఇదం గృహం, కృషిమూలం ఇదం ధాన్యం, ధనమూలం ఇదం జగత్. ఈ 4వ పదం చాలా ఎక్కువ ప్రసిద్ధిలో చాలామందికి తెలిసి ఉన్నదండి. అది 4వ పదం. మొత్తం శ్లోకం అయితే వేదమూలం ఇదం బ్రహ్మం. బ్రహ్మ భావన, ఆత్మ భావన, త్యాగ భావన రావాలంటే వేదమే మూలం. ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండలోవి వేదాంతం, వేదాల అంతంలో ఉన్నాయి కాబట్టి వాటిని వేదాంతాలు అంటారు. ఉపనిషత్తులు, గీతలు, ఇలా వేదం ఈ బ్రహ్మ భావన, త్యాగ భావన అన్నదానికి మూలం. అలాగే భార్యామూలం ఇదం గృహం. ఆ ఇల్లాలు మంచిగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, అమ్మ మంచిగా ఉంటే పెంపకం మంచిగా ఉంటుంది, పిల్లలు మంచిగా ఉంటారు, సమాజం మంచిగా ఉంటుంది. ఆ ఇల్లాలే మొగుడి కన్నుగప్పి ఇంకొకటితో రాసలీలలాడే చోట మొగుడి పట్లే నిబద్ధత లేదు, పిల్లల పట్ల ఇంకా నిబద్ధత ఉండదు, అసలు కుటుంబం పట్లే నిజాయితీ ఉండదు. లోపల ఒకటి, బయట ఒకటి. దాని పర్యవసానం సమాజంలో కూడాను హిపోక్రసీ పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది. ఇక దానికి తోడు సహజీవనం తప్పు కాదు అనే కోర్టులుంటే సమాజం కుళ్ళిపోతుంది. అలాగే ఇంకా శ్లోకంలో చెప్తున్నారు, కృషి మూలం ఇదం ధాన్యం. వ్యవసాయం బాగా ఉంటే అప్పుడు ధాన్యం, ఆహార పదార్థాలు, ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. దీని గురించి, వ్యవసాయ రంగపు భ్రష్టత గురించి ఏం చెప్పగలనండి? ఇదిగో ఇప్పుడు మిర్చి రైతుల ఏడుపులు. పంట సరిగా రాదు, పండిన పంటలో నాసి రకమే ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ధర పెట్టినా కూడాను. ఎందుకంటే నాణ్యత ఉన్న సరుకు వెళ్ళిపోతుంది స్మగిల్డ్గా. పోనీ అది అధికారికంగా ఎగుమతులు కూడా కావు. అలా అయితే ప్రభుత్వాలకు డబ్బులన్నా వచ్చును. ఏమీ లేదు. చాలా టీవీగా అవి పోర్టులకి వెళ్ళబడుతున్నాయి, స్మగిల్ చేయబడుతూ ఉన్నాయి. నాసి పంటే జనాలకి, ఉల్లిగడ్డ దగ్గర నుంచి అన్ని. కావాలంటే సామాన్యులారా మీరు చెక్ చేసి చూసుకోండి. కాబట్టి ఇక కృషి మూలం ఇదం ధాన్యం. ఇప్పుడు ఈ కృషి వల్ల రంగం, వ్యవసాయ రంగం గురవుతున్నటువంటి, ఎందుకంటే ఆకలి దాకా వస్తే ప్రతివాడు బానిసైపోతాడు. అదే సమాజంలో సామాన్యులు ఎక్కువ అవడంగా ప్రతిఫలించింది ఒక 100 ఏళ్లుగా. దాని గురించి ఇంకా ఎక్కువ దీంట్లో చెప్పలేనండి. ఇకపోతే ధనమూలం ఇదం జగత్. డబ్బు ధర్మమూలం కాదు. డబ్బిస్తానంటే దేనికైనా, రూపాయికి 10 రూపాయలకి పీకలు కోసిన రోజులు ఉన్నాయంటూ క్యారెక్టర్ సినిమాల్లో చెప్తే ఏలలు మోగేటంతగా. ప్రాణం విలువ 10 రూపాయలేనా అన్న ఆలోచనలో లేదు. నేరం వైపుకే, నేరాల వైపుకే. ఎందుకంటే నేరగాళ్ళు సుఖపడుతున్నారు అన్న దృష్టి జనాలకు అలవడింది గనక, అది నిదర్శనాలుగా కనబడింది గనక, ఆ విధంగానే చెల్లించారు గనుక. కాబట్టి ధర్మ భ్రష్టత టాప్ టు బాటమ్ అయిపోయింది. ధనమే మూలం అనుకుంటే ఆ ధనం ఇక్కడే వదిలేసి వెళ్తాం. ధర్మం తర్వాతే అర్థం, తర్వాతే కామం, తర్వాతే మోక్షం. కాబట్టి మోక్షాన్నైనా త్యజించి ధర్మాన్ని నిలబెట్టమని శాస్త్రం మనకు చెప్తుంది. ప్రియపుత్రి పుత్రులారా, ఈ విషయాన్ని మీ సునిశిత పరిశీలనతో విశ్లేషించుకోవలసిందిగా అర్థిస్తూ, ఆ మార్గంలో మిమ్మల్ని ఈశ్వరుడు నడిపించాలని ప్రార్థిస్తూ, హరి ఓం. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win the war with wisdom as weapon. మెదళ్ళే ఆయుధాలుగా ధర్మాన్ని పునర్వైభవానికి తెచ్చేటందుకు మేం చేస్తున్న ఈ యుద్ధానికి ఆర్థిక సహాయం కూడా చేయవలసిందిగా అర్థిస్తూ, హరి ఓం. Thank you for watching.